నేటి పునీతులు పునీత లారెన్స్ ఓర్టూల్ గారు. అతడు సేవకమాత్రుడు కాదు, అతడు క్రీస్తునందు ప్రియ సహోదరుడు. గురువారం, నవంబర్ 14, 2024. మొదటి పఠనం పునీత చిన్నప్ప ఫిలేమోనుకు వ్రాసిన లేఖ 1వ అధ్యాయం 7 నుండి 20 వచనాలు. దేవుని ప్రజల మనస్సునకు నీవు ఆనందమును కలిగించితివి. ఈ కారణము వలననే నీకు కర్తవ్యమును గూర్చి క్రీస్తునందు నిన్ను శాసించు సాహసము నాకున్నను, దానికి బదులుగా ప్రేమ కొరకై ప్రాధేయపదుచున్నాను. వృద్ధుడును, యేసుక్రీస్తు కొరకు ఇప్పుడు బందీయును అయిన పౌలు ఈ మనవి చేయుచున్నాడు. నేను చెర్సాలయందు ఆధ్యాత్మిక జీవనము నొసగిన ఓనేసిము కొరకు నీకు ఒక మనవి చేయుచున్నాను. ఒకప్పుడు నీకు అతడు ఎట్టి ప్రయోజనకారియు కాడు, కాని ఇప్పుడు అతడు నీకును నాకును ఉపయోగపడును. ఇప్పుడతనిని హృదయపూర్వకముగా నీ వద్దకు త్రిప్పి పంపుచున్నాను. సువార్త కొరకు చెరయందు ఉన్నప్పుడు నీకు బదులుగా నాకు సాయపడుటకు అతనిని ఇచట నా వద్దనే ఉంచుకొనవలయునని ఉన్నది. కాని నాకు సాయము చేయవలసినదిగా నిన్ను నిర్బంధింపను. నీవు నీకు ఇష్టము వచ్చిన ప్రకారము చేయుట్టే నా అభిమతము. కనుక నీ సమ్మతి లేకయే నేను ఏమీ చేయను. ఓనేసిము నీ నుండి తాత్కాలికముగా దూరమగుట నీవు అతనిని తిరిగి శాశ్వతముగా పొందుటకే కావచ్చును. ఇప్పుడు అతడు సేవకమాత్రుడు కాడు, సేవకుని కంటే ఎన్నియో రెట్లు అధికుడు. అతడు క్రీస్తు నందు ప్రియ సహోదరుడు. అతడనిన నాకు ఎంతయో అభిమానము. సేవకుడుగా క్రీస్తునందు సోదరుడుగా ఇక నీకు అతడు ఎంతటివాడు కాగలడో. కనుక నన్ను నీ భాగస్వామిగా నీవు ఎంచినచో నాకు నీవు స్వాగతమిచ్చునట్లే అతనికి స్వాగతమిమ్ము. నీ పట్ల అతడు ఎట్టి తప్పునర్చి ఉన్నను, లేక నీకు ఏమైనా రుణపడి ఉన్నను, అది నా లెక్కలో కట్టుకొనుము. నేను ఇచట నా హస్తములతో ఇట్లు వ్రాయుచున్నాను. పౌలునగు నేను నీ రుణమును తీర్చివేయుదును. నీ విషయములో నీవే నాకు రుణపడి ఉన్నావని బహుశా నేను నీకు గుర్తు చేయనక్కరలేదు. కనుక నా సోదరుడా, ప్రభువు కొరకై నీవు నాకీ ఉపకారము ఓనర్పుము. క్రీస్తునందు సోదరుడవుగా నా హృదయమునకు ఆనందము కలిగింపుము. ఇది ప్రభువు వాక్కు.